ఒకప్పుడు పాలస్తీనా ఎలా ఉండేది? అక్కడ అసలు ఇజ్రాయేలే ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది? ఏం జరిగింది? ఇదంతా ఒక్క పూట మారింది కాదు. దీని వెనకాల అనేక సంఘటనలు జరిగినాయి. కొన్ని దశాబ్దాలు ఇంకా చెప్పాలంటే శతాబ్దం పైనే జరిగిన సంఘటనలు గానీ, రకరకాల అంశాలు గానీ ఇందుట్లో ముడిపడి ఉన్నాయన్నమాట. అల్టిమేట్‌లీ ఏం జరిగింది? ఇదంతా ఇక్కడ అట్లా ఉన్న పాలస్తీనా కాస్త ఇలా ఎందుకు తయారైంది అనేది తెలుసుకుంటే ఇజ్రాయెల్ రాష్ట్రం ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? లేకపోతే పోయిన సంవత్సరం 2023లో అక్టోబర్ 7వ తారీఖున జరిగిన దాడి, దానికి బీజాలు గానీ ఇవన్నీ ఎక్కడెక్కడ పడ్డాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో, నేను మీ కాపర్‌ని. ఈ వీడియోలో ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఏర్పడింది? దానికి దారితీసిన పరిణామాలేంటి? అది ఇలా ముదిరి ఇప్పుడున్న పరిస్థితికి రావడానికి 2023న జరగడానికి ఈ యుద్ధం ఏదైతే జరిగిందో హమాస్ తోటి, దానికి కారణం ఏంటని చెప్పేసి క్లుప్తంగా తెలుసుకుందాం. సో, ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం రండి. సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఇజ్రాయెల్ రాష్ట్రం ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియో. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. పాలస్తీనా ఎలా ఉండేది, ఎలా అయిపోయిందని చెప్పేసి. సో, ఇప్పుడు అసలు ఇదంతా సిచ్యువేషన్ ఎలా వచ్చిందా అని చెప్పేసి మనం చూస్తే ఇది ఆటోమన్ ఎంపైర్ దగ్గర నుంచి మొదలైందనమాట. ఇది 20వ శతాబ్దం స్టార్టింగ్‌లో, ఆరంభంలో 1914 వరకు కూడా, 1914లో ప్రపంచ యుద్ధం వచ్చింది కదా, మొదటి ప్రపంచ యుద్ధం 1918 వరకు వచ్చిందనమాట, నవంబర్ వరకు. సో, ఆ ప్రపంచ యుద్ధానికి ముందు ఊరామరిగ్గా ఉన్న సిచ్యువేషన్ ఇదనమాట. దీన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. ఇది ముస్లింల సామ్రాజ్యం తెలిసిందే కదా, క్యాలిఫేట్ రూల్ చేస్తూ ఉండేది. తర్వాత వీళ్ళది పడిపోయిన తర్వాతే మనకి ఈ క్యాలిఫేట్ అక్కడెక్కడ వీళ్ళు గొడవలు పెట్టుకొని వీళ్ళు పడిపోతే, దానికి గాను ఇండియాలో మన గాంధీ గారు ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేయించారనమాట. వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి. దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొద్దు కానీ జస్ట్ చెప్తున్న ఆటోమన్ ఎంపైర్ ఏంటంటే, ఈ ఆటోమన్ ఎంపైర్ మనం ముస్లిమ్స్ ఒక్కళ్ళే అనుకోవడానికి లేదండి. అందుట్లో అనేక రకాలు ఉండేటోళ్ళు ముస్లిమ్స్, అలాగే క్రైస్తవులు, అలాగే ఈ స్టార్ మార్క్ ఉంది కదా, ఇది జూవిష్ సింబల్ అనమాట. వీళ్ళు ఈ ముగ్గురు ఉండేటోళ్ళు. ఇది 17వ శతాబ్దం దగ్గర నుంచి కూడా వస్తుందన్నమాట. అది దాని ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు ఆటోమన్ ఎంపైర్ని మీరు చూస్తే 17వ శతాబ్దం చివరిలో అనమాట, 1683 రఫ్గా బాగా ఈ డీప్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో అది సాలిడ్ అనమాట. వాళ్ళ సామ్రాజ్యము వాళ్ళ చేతుల్లో ఉంది. లైట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది వాళ్ళ సామంతులు కానీ వీళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు కోల్పోయిన రాజ్యం ఉంది. ఆ పైన కొంచెం గ్రే అను గ్రీన్ మిక్స్చర్ ఉంది కదా, డాషెడ్ లైన్స్, డీప్ గ్రీన్, డార్క్ గ్రీన్ డాషెడ్ లైన్స్ అయితే వాళ్ళు కోల్పోయిన రాజ్యం అనమాట. లైట్ గ్రీన్ డాషెడ్ లైన్స్ అయితే కింద ఉంది చూసారా, బాగా ఎర్ర సముద్రం కింద బాగా మనకి, అది ఈ వ్యాసల్ స్టేట్స్ కోల్పోయిందనమాట. ఇది అలా ఉండేది. అలా ఉన్నది కాస్త మీరు ఆల్రెడీ చూశారు 1900 దానికి ఎట్లా వచ్చిందంటే ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ డీప్ ఆరెంజ్ ఏదైతే ఉందో అనటోలియా అంటే టర్కీ, సిరియా, కింద అట్లాగే మీకు ఆల్రెడీ తెలుసు పాలస్తీనా మ్యాప్ కానీ ఇది, అట్లాగే రెడ్ సీకి ఈస్టర్న్ బోర్డర్ అనమాట, ఈస్టర్న్ సైడ్ ఇది అరేబియాలో. సో, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటోమన్ ఎంపైర్ కింద ఉండేటి. ఓకే, అది తర్వాత ఏమేన్ ల్యాండ్ కోల్పోయిందంటే మీరు ఆరెంజ్ కలర్లో కానీ ఇట్లా చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా సో బ్లాక్ సీ కానీ క్యాస్పియన్ సీకి మధ్యలో ఉన్న కింగ్డమ్ కోల్పోయింది. అలాగే రొమేనియా, బల్గేరియా, గ్రీస్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు దాని కంట్రోల్లో ఉండేటి, తర్వాత అది కోల్పోయింది. ఫ్రాన్స్, ఇటలీ వీటి వరకు అయితే రాలేదు ఆటోమన్ ఎంపైర్, బట్ స్టిల్ సైజబుల్ పోర్షన్ అది కోల్పోయింది అనమాట ఓవర్ ఏ ఫ్యూ సెంచురీస్. ఇది జరిగింది. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కొద్దిపాటి ఆటోమన్ ఎంపైర్ కాస్త ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందనమాట. అప్పుడు ఏమైంది, ఆ మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు మనం ఏం చూడాలి అంటే, దరిదాపులుగా ఈ 19వ శతాబ్దం చివరికి అంటే 1800 సంవత్సరాల్లో చివరి భాగంలో జయనిస్ట్ మూవ్మెంట్ అని చెప్పేసి యూరోప్లో మొదలైందనమాట. ప్రధానంగా సెంట్రల్ యూరోప్ అలాగే తూర్పు యూరోప్ ప్రాంతాల్లో మొదలైంది. తూర్పు యూరోప్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఆస్ట్రియా కానీ బల్గేరియా కానీ సెంట్రల్ యూరోప్, అది ఇంకా యుక్రెయిన్ సైడ్ కానీ ఇదంతా కూడా ఇది మొదలయ్యి, ఈ జయనిస్ట్ మూవ్మెంట్ అంటే దీనికి పితామహుడిగా థియోడర్ హర్జల్ అని చెప్పేసి చెప్తారు. ఆయన ఆస్ట్రో హంగేరియన్ అనమాట, బట్ స్టిల్ జూవిష్ ఆయన కూడా. సో ఆస్ట్రియా హంగేరీ ఈ దేశంలో ఉండేటోడు. ఆయన ప్లే రైటరు, అట్లాగే జర్నలిస్టు,
ఇంకా రకరకాల పొలిటికల్ యాక్టివిస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ జైనిస్ట్ మూమెంట్ ఏంటంటే యూదులకి గాను తమకంటూ ఒక ప్లేస్ ఉండాలి, తమ మతం పాటించుకోవడానికి కానీ ఏదన్నా తమదంటూ ఒక దేశం ఉండాలి, ప్రిఫరబ్లీ పాలస్తీనాలో. కింద మీకు పచ్చగా కనిపిస్తుంది చూసారా, మూమెంట్ ఇన్ యూరప్ అనే పైన ఉంది, అది పాలస్తీనా అనమాట. దాని పక్కన ఉన్న గ్రే కలర్ కదా ఏమంటారు, ఆ సముద్రం ఉంది కదా, అది మధ్యధరా సముద్రం అనమాట, పైన ఉండేది బ్లాక్ సీ. సో ఎనీహౌ, మాకంటూ ఒక రాష్ట్రం ఉండాలి, మాకు ఒక దేశం ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది యూదుల్లో పెరిగి 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 అది ఒక మూమెంట్గా తయారైందనమాట. దీన్నే జయనిస్ట్ మూమెంట్ అంటారు. జయాన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ బైబుల్లో సియోను అని వినే ఉంటారు. మన బైబిల్ తరగతులు కానీ ఇవన్నీ చూస్తుంటే సియోను కొండ అని చెప్పేసి ఇట్లా. సో ఆ సియోన్నే ఇంగ్లీష్లో జయాన్ అంటారు అనమాట. సో ఆ జైనిస్ట్ మూమెంట్ అనేది మొదలైన తర్వాత ఇది ఎటు దారి తీసింది అంటే, ఈ చుట్టుపక్కల ఎవరెవరైతే మొత్తం యూదులు ఉన్నారో యూరోప్లో సెటిల్ అయిన వాళ్ళు ఒకళ్ళు అక్కడి నుంచి కొంతమంది, ఇక్కడి నుంచి కొంతమంది, మైండ్ ఇప్పటికీ ఇంకా హిట్లర్ రాలేదండి, అది వేరే విషయము. సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడి వాళ్ళు కూడా కదిలి అందరూ మూటాముల్లి సర్దుకొని పాలస్తీనాలోకి వచ్చేసారనమాట. ఇది ఫస్ట్ వేవ్, ఇది మొదలైంది, అట్లా వస్తానే ఉంది. ఓకే, ఇంకా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ఒప్పందాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ జరిగిన తర్వాత చివరాఖరికి ప్రపంచ యుద్ధం అయిపోయేసరికి 1918 నవంబర్ 11 అయిపోయింది. అప్పటికల్లా చూస్తే ఈ ఆరెంజ్ కలర్ అనేది గతంలో ఉన్న ఆటోమన్ ఎంపైర్ అనమాట. ఈ భాగంలో మీరు చూడొచ్చు నేటి బోర్డర్ ఎలా ఉందని చెప్పి, జోర్డన్ కానీ, సిరియా కానీ, సౌదీ అరేబియా ఇవన్నీ ఎలా ఉన్నాయని. కానీ మధ్యలో ఈ మధ్యధరా ప్రాంతానికి, ఈ జోర్డాన్కి మధ్యలో ఉంది కదా మన కనాను రీజన్ అని చెప్పేసి, ఆ ప్రాంతం ఏ పేరు పెట్టల. సో పాలస్తీనా అనుకుందాం, లేకపోతే మిక్స్డ్ స్టేట్ అనుకుందాం, ఎట్లా అనుకోండి. కాకపోతే ఇది ప్రపంచ యుద్ధం అయిపోయేసరికి ఎట్లా తయారైందంటే కంప్లీట్గా ఆటోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిందండి. ఇలా ఉన్న ఆటోమన్ ఎంపైర్ పూర్తిగా పడిపోయి ఇట్లా రెండు ఆక్యుపై చేసింది ప్రధానంగా. కిందదేమో దాన్ని ఈజిప్ట్కి వచ్చేసింది, పైన బ్రౌన్ కలర్లో ఉంది కదా అదంతా బ్రిటన్ సామ్రాజ్యం అయిపోయింది అనమాట. సిరియాలో కొంత భాగం, జోర్డాన్లో కొంత భాగం, ఇరాక్లో కొంత భాగం, అట్లాగే పైన లెబనాన్ కానీ, సిరియా కానీ, ఇంకా ఆ పై ప్రాంతాలన్నీ కూడా ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇది జరిగింది, ఇది ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయేసరికి అనమాట. ఆ తర్వాత యుద్ధంలో రకరకాల ఒప్పందాలు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, కారణం ఏదన్నా కావచ్చు కాక. ఆ తర్వాత బ్రిటన్ వాడు ఏం చేశాడు అంటే, వాడు బాల్ఫోర్ డిక్లరేషన్లో యూదులకి వాళ్ళకంటూ ఒక రాజ్యం ఉండాలి అని చెప్పేసి ఆ సెంటిమెంట్ ప్రకారం వాడు డిక్లేర్ చేశాడనమాట. మీరు అక్కడ డాక్యుమెంట్లో నాకు తెలియదు మీరు చదవగలరో లేరా అని చెప్పేసి ఏమంటున్నాడంటే, డియర్ లార్డ్ రాత్షైల్డ్ అని చెప్పేసి రాత్షైల్డ్కి అడ్రస్ చేస్తుంది అనమాట. ఓకే, ఎవరు? ఆర్థర్ జేమ్స్ బల్ఫోర్. ఇది బల్ఫోర్ డిక్లరేషన్ అనమాట. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇది 1917 ప్రపంచ యుద్ధం అయిపోవడానికి 1 సంవత్సరం ముందనమాట. 1918 నవంబర్ 11 అయిపోయింది, ఇది 1917 నవంబర్ 2వ తారీఖున చేస్తున్న డిక్లరేషన్ అనమాట. నాకు అనిపిస్తుంది ఏంటంటే, యూదులకి తమకంటూ ఒక స్టేట్ కావాలి, నేషనల్ హోమ్ ఫర్ ద జూవిష్ పీపుల్, అండ్ విల్ యూజ్ దర్ బెస్ట్ ఎండేవర్స్ టు ఫెసిలిటేట్ ద అచీవ్మెంట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది సాధించేందుకు గాను వాళ్ళ ఎంత వీలైతే అంత కృషి చేస్తామని. ఓకే, ఇది కుదిరితే ఇంకా ఎక్కడ రావాలి అనుకుంటే ఏమంటున్నారు, ఇట్ బీయింగ్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ నథింగ్ షాల్ బి డన్ విచ్ మే ప్రెజుడిస్ ద సివిల్ అండ్ రిలీజియస్ రైట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాన్ జూవిష్ కమ్యూనిటీస్ ఇన్ పాలస్తీన్. ఇది పాలస్తీనాలో ఇవ్వాలి, కాకపోతే అక్కడ ఎవరెవరైతే నాన్ జూవిష్ కమ్యూనిటీస్ ఉంటాయో, క్రిస్టియన్లు కానివ్వండి లేకపోతే ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళ మత ఆచారాలు వీటికి ఎటువంటి భంగం కలగదని చెప్పేసి, అట్లాగే మిగతా దేశాల్లో ఎలాగైతే యూదులు కానీ ఎలా యూదులు వాళ్ళకి హక్కులు కానీ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ ఏ భంగం కలగదని చెప్పేసి ఇట్లా వీళ్ళకి ఒక సపరేట్గా ఇవ్వాలి అని చెప్పి ఇది డిక్లరేషన్ అనమాట, బల్ఫోర్ డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్ వచ్చింది, యుద్ధం అయిపోయింది, ఆటోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, యూదులందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది కదా ఆ ప్రాంతంలోకి వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా అప్పటిదాకా అక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, యూదులు ముగ్గురు ఉండేవాళ్ళు. కానీ మ్యాసివ్ డ్రోవ్స్లో, అంటే చాలా గుంపులుగా అనేక మంది యూదులు వచ్చి సెటిల్ అయ్యేసరికి ఈ అరబ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ, ముస్లిమ్స్ లేకపోతే అరబ్స్ అనుకోండి, వాళ్ళకి యూదులకి మధ్య టెన్షన్ పెరిగింది. క్రిస్టియన్స్కి అంత అటాచ్మెంట్ లేదు. ఎందుకు అంటే
యెరూషలేం ఉందే గానీ వాళ్ళకి నూతన యెరూషలేము, నూతన ఆలయము, యేసే ఆలయము ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి యెరూషలేంలో ఉన్న పాత ఆలయం గానీ, ఆ మిగిలిపోయిన వెస్టర్న్ వాల్ గానీ, అంటే ఆ టెంపుల్‌కి సంబంధించి గానీ ఇదంతా ఒక్క చిన్న గోడే మిగిలిందనమాట. వెస్టర్న్ వాల్ అంటారు. సో, వాటి మీద పెద్ద సెంటిమెంట్ లేదు క్రిస్టియన్స్‌కి. అంత అటాచ్‌మెంట్ గూడా లేదు యెరూషలేం పట్ల. ఉంటే మా యెరూషలేము లేతే బెత్లెహేం నుంచి మా నీతి చిగురు పుడుతుంది ఇట్లాంటియనే గానీ ఇంకంతకన్నా పెద్ద అటాచ్‌మెంట్ లేదనమాట. కానీ యూదులకి, అరబ్బులకి అట్లా కాదు. ఎందుకంటే ఈ అరబ్ అనేది ఇది మా ల్యాండ్ అని వాళ్ళ ఒపీనియన్ అనమాట. మా అబ్రహాము లేతే మా ఇబ్రహీం పుట్టాడు. ఇది మా భూమి. దేవుడిక్కడ మాకు గుడి కట్టుకోమని చెప్పాడు. ఇట్లా వాళ్ళ ఒపీనియన్ ఉంటే యూదులకు స్వయంగా తెలిసిందే. పాత నిబంధన అంతా వాళ్ళ యూదుల చరిత్ర అంతా కూడా ఈ ల్యాండ్ తోటి ముడిపడి ఉంది. సో, క్రిస్టియన్స్‌కి లేని అటాచ్‌మెంటు అరబులకి, యూదులకు ఉంది. ఇక్కడ అరబ్ పాపులేషన్ కొత్తగా ఏం పెరగల. కానీ యూదుల పాపులేషన్ బయట నుంచి జనాలు ఎక్కువ మంది వచ్చేసరికి వాళ్ళ పాపులేషన్ అంతకంతకి పెరుగుతా ఉంది. ఆటోమేటిక్‌గా అక్కడున్న ఈ 2 గ్రూప్స్ మధ్య కూడా టెన్షన్ పెరిగిందనమాట. పెరిగిన తర్వాత అది ముదిరి అది తెలుసు కదా మీకు ఆల్రెడీ అది బ్రిటన్ కంట్రోల్‌లో ఉంది. బ్రిటన్ ల్యాండ్‌లో ఈ ప్రాంతం బ్రిటన్ గెలిచిందనమాట. ఆ బ్రిటన్ యూదుల్ని రమ్మని చెప్పి జైనిస్ట్ మూవ్‌మెంట్‌ని ఫేవర్ చేసింది. అయితే వీళ్ళేం చేశారు, అబ్బే ఇది మరీ టూ మచ్ ఇదిగా ఉంది, తలకాయ నొప్పి ఇదంతా మనకెందుకని చెప్పేసి ఎప్పట్లాగానే చేతులు దులిపేసుకొని షిప్పులెక్కి వెళ్ళిపోయారనమాట ఆ ప్రాంతాన్ని వదిలేసి. వెళ్తా దాన్ని యూఎన్ కంట్రోల్‌లో పెట్టారు. యునైటెడ్ నేషన్స్ అనమాట. ఐక్యరాజ్య సమితి అంటారు కదా! సో, దాని కంట్రోల్‌లో పడేశారు. రైట్? సో, ఇప్పుడు యూఎన్ ఏం చేసింది, ఈ ల్యాండ్‌ని ఇజ్రాయేల్‌కి, పాలస్తీనాకి పంచేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. మైండ్ యూ పాలస్తీనాది ఒకప్పుడు అనమాట. ఆటోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు. ఆటోమన్ ఎంపైర్ కొలాప్స్ అయినప్పుడు పాలస్తీన్ కంట్రోల్‌లో లేదది. పాలస్తీన్లు ఓడిపోయారు. బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. వాడి తర్వాత రాజ్యాన్ని ఎట్లా ఇచ్చారు. పాలస్తీనాకి ఎట్లా ఉందో తర్వాత ఆ టైంలో యూదులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పరస్పరం హక్కులున్నాయి దీని మీద. సో, ఇది ఇట్లా ఒకళ్ళని అన్నచడం కరెక్ట్ కాదు, ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని బహుశా పాపులేషన్ ఎలా అయితే ఉందో ఆ నిష్పత్తి ప్రకారమే అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇక్కడ ఇజ్రాయేల్‌కి, పాలస్తీనాకి సపరేట్ చేసి ఇచ్చేద్దామని చెప్పి అనుకుని 2 రాష్ట్రాలు చేద్దాం ఇందుట్లో అని చెప్పేసి ఇజ్రాయేల్‌కి 56.5% భూభాగం ఇచ్చింది. బ్లూ కలర్‌లో ఉంది కదా అది. పాలస్తీనాకి 43.5% ఇచ్చిందనమాట భూభాగం. ఇది. అయితే వీళ్ళకి భూభాగం ఇంపార్టెంటే, అంతకుమించి ఆ యెరూషలేం నగరం కూడా ఇంపార్టెంటే కదా! దాని మీద కొట్టుకోవడం మాత్రం ఆగల. ఇప్పటికి కూడా ఆగలేదు. సో, అక్కడ దాన్ని ఏం చేద్దామని చూశారు. ఆ యూఎన్ ఏం చేసిందంటే ఇది ఎట్లా కాదని చెప్పేసి ఈ జెరూసలేం లేకపోతే యెరూషలేంని యూఎన్ కంట్రోల్డ్ ఇంటర్నేషనల్ జోన్‌గా పెట్టింది. మనకిప్పుడు బయట యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదండీ మనకి, కేంద్రపాలిత ప్రాంతం అని ఏ రాష్ట్రం కిందకి రాకుండా హైదరాబాద్‌ను కూడా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చెప్పేసి అన్నారు ఆ టైంలో. అట్లా ఇది యూఎన్ పాలిత ప్రాంతంగా, యూఎన్ పాలిత ఇంటర్నేషనల్ స్టేట్‌గా జోన్‌గా పెట్టేసిందనమాట ఇది. యూఎన్. యెరూషలేం ఇట్లా ఉంది. ఇది ఆ టైంలో ఉన్న స్టేటస్ కో అనమాట. సో, దీని తర్వాత ఏమైంది, అందరూ కన్వీన్ అయ్యారు. యూఎన్ పార్టిషన్ చేసింది కదా, ఇలా ఈ ప్రాంతం నీకు, ఈ ప్రాంతం నీకు అని చెప్పేసి ఇదిగోండి ఏ ప్రాంతాలు ఎట్లా ఇచ్చారంటే ఇలా ఇచ్చారు. యెరూషలేం అనేది మధ్యలో ఉంది, పాలస్తీనా మధ్యలో. కాకపోతే యూదులకు కూడా కొంచెం యాక్సెస్ ఉందన్నమాట. మీరు పక్కన చూస్తే బ్లూ కలర్ కూడా టచ్ అవుతుంది యెరూషలేంకి. ఇలా ఉన్నదాన్ని ఈ పార్టిషన్ ప్లాన్ని ఒప్పుకున్నారు యూదులు. ఒప్పుకున్నారు. ఆ తర్వాత 1948 మే 14వ తారీఖున ఇజ్రాయేల్ దేశం ఫార్మ్ అయింది. ఇది అఫీషియల్ పాలస్టీన్ పోస్ట్ అనమాట. స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఈజ్ బోర్న్ అనేది ఆ రోజు న్యూస్ పేపర్ ఇది. ఇక్కడ సమస్యలు మొదలైనవి ఇప్పుడు. ఎందుకంటే ఇది ఇజ్రాయేల్కి ఇచ్చేసింది. ఇజ్రాయెల్ సపరేట్గా అప్పటిదాకా లేని స్టేట్ వచ్చింది. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇష్యూ అయిందనమాట. ఓకే, సో సారీ ఇది కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇష్యూ అయింది. వాళ్ళేంటి, కింద ఇటు దక్షిణాన ఐగుప్తు, ఈజిప్టు, తూర్పు పక్కన జోర్డాను, అట్లాగే ఉత్తరాన సిరియాను, లెబనాన్ అనమాట. ఈ దేశాలు వీటికి ఇష్యూ అయింది. ఇవన్నీ కలిపేంది, దీంతో యుద్ధం చేసినాయి అనమాట ఇజ్రాయెల్ తోటి. ఓకే, మొత్తం ఈ ల్యాండ్ టేక్ ఓవర్ ఏదైతే ఉందో ఇది వాళ్ళకి నచ్చగా వాళ్ళు యుద్ధం చేశారు. సో ఇది మొత్తం అంతా ఇది జరిగింది. దీన్నే అరబ్ ఇజ్రాయలీ వార్, ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్ అంటారు. ఇట్లాంటి ఇంకో 2 జరిగినాయి తర్వాత. ఓకే, ఇది 1948 నుంచి 1949 వరకు జరిగింది. విశేషం ఏంటంటే ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ గెలిచింది. 3 దేశాలు ఫైట్ చేసినాయి అనమాట, 3 పక్కల నుంచి. పడమట పక్కన ఏమీ లేదనమాట ఆ టైంకి. సో ఈ 3 దేశాలతో పోరాడి కూడా ఇజ్రాయెల్ గెలిచింది. ఓకే, సో ఇజ్రాయెల్ గెలిచి ఏం చేసింది,
లోపల ఇటు ఐగుప్తు కానీ జోర్డాన్ కానీ దీన్ని ఆక్రమించాల. లోపల 56% కదా వీళ్ళకు ఉంది ఎప్పటికి ల్యాండ్. ఈ పాలస్తీనాకి 43.5% ఉంది. ఇదేం చేసింది, యుఎన్ ఏదైతే పాలస్తీనాకి కేటాయించిందో 43.5% భూభాగం దాన్ని ఆక్రమించుకుందన్నమాట. ఓకే, ఎంత ఆక్రమించుకుంది? ఆ 43%లో ఒక 23% ఎంతో ఆక్యుపై చేసింది అనమాట. అలాగే దక్షిణాన ఉన్న ఐగుప్తు కొంత, తూర్పున ఉన్న జోర్డాన్ కొంత, ఇవి కూడా కొంత ఆక్యుపై చేసింది. సిరియాకి ఏం దక్కలేదు. సో చివరాఖరికి ఎలా తయారైందంటే అంటే ఉరిమి మంగళం మీద పడిందన్న తీరుగా ఈ గ్రీన్ కలర్ అంతా కూడా పాలస్తీనాదనమాట. ఇది ఆ టైంలో ఆ వార్ బిగిన్ అవ్వడానికి ముందు, అరబ్ ఇజ్రాయెల్ వార్ వీటికి ముందు అనమాట ఇది. సో ఇప్పుడు తర్వాత ఈ యుద్ధం అయిపోయేసరికి 1949 చివరికి ఎట్లా తయారైందంటే, ఈ గ్రీన్ పోర్షన్స్ చూడండి, పైన ఉంది కదా బాగా పెద్దది గ్రీన్ పోర్షన్, అది వెస్ట్ బ్యాంక్ అంటారు అనమాట. ఎందుకంటే దానికి తూర్పు పక్కన జార్డాన్ రివర్ ఉంటుంది. ఆ జార్డాన్ రివర్కి వెస్ట్ సైడ్ పశ్చిమాన ఉంది కాబట్టి దాన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు అనమాట. అలాగే ఈ మధ్యధరా సముద్రం కానుకుని ఉంది కదా గ్రీన్ కలర్ది, దాన్ని గాజా స్ట్రిప్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, కింద జోర్డాన్ ఏమో ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఇది జోర్డాన్ అనమాట. ఆ వెస్ట్ బ్యాంక్, ఆ గ్రీన్ పోర్షన్లో చూడండి, ఆ వెస్ట్ బ్యాంక్లో ఈ పోర్షన్ ఆక్యుపై చేసుకుంది అనమాట ఇది. తర్వాత ఈజిప్ట్ ఏం చేసింది, కింద ఉందో చూసారు దక్షిణాన గ్రీన్ కలర్ ఎలా ఉందో చూడండి. ఈజిప్ట్ ఇప్పుడు వచ్చేసి గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేసింది అనమాట. ఓకే, ఇది కింద ఈజిప్ట్ కొంచెం మింగింది, తూర్పు వైపున జోర్డాన్ కొంచెం మింగింది. ఇదంతా కూడా పాలస్తీనాన్ని మింగినాయి అనమాట. సో ఆ తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసింది, యుద్ధం అయిపోయేసరికి మొత్తాన్ని మింగేసింది. అంతకుముందు 53.5% ఉంది. ఇప్పుడు టోటల్ అంతకుముందు పాలస్తీనాలో ఎంతైతే ఉందో, ఈ పార్టిషన్ అయిన తర్వాత పాత పాలస్తీనాలో 56.5% ఇజ్రాయెల్కి వచ్చింది. ఇప్పుడు యుద్ధాలు అయిపోయేసరికి టోటల్ 78% ఇజ్రాయెల్ చేతుల్లో ఉంది. మిగతా 22% ఏదైతే ఉందో అది జోర్డాన్ చేతుల్లో, ఈజిప్ట్ చేతుల్లో ఉంది. మొత్తం టోటల్గా పాలస్తీనా అట్లా వ్యానిష్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీని దెబ్బకి ఏమైందంటే, ఇది ఇంకా మర్చిపోయి ఆ వెస్ట్ జెరూసలేం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇజ్రాయెల్ పట్టేసుకుందనమాట. అది ఇంటర్నేషనల్ జోన్, గుర్తుపెట్టుకోండి. సో ఈ దెబ్బకి మొత్తం ఒక్కసారిగా 7 లక్షల మంది పాలస్తీనా వాళ్ళు ఒకసారిగా దాన్ని ఏమంటారు, రెఫ్యూజీస్ అయ్యారనమాట, క్రాంతిశీకులుగా. సో వాళ్ళు ఇక అటు ఇటు తిరగడం కానీ వాళ్ళ బాధ అట్ట తయారైంది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఎట్లయినా గొడవలు వస్తాయి కదా, ఈ డేని ఇది మే 14న ఇజ్రాయెల్ పుట్టింది కాబట్టి మే 15ని అల్నాక్ బాగా క్యాటాస్ట్రోఫీ అంటే ఘోరం అనమాట. సో ప్రమాదం లేకపోతే ఏదో ఒకటి అనుకోండి ఆ టైపు. సో అల్నాక్ బాగా వీళ్ళు పిలుచుకుంటారు. ఆ తర్వాత ఏమైందంటే ఇది ఇట్లా కొంతకాలం కంటిన్యూ అయిందనమాట. రఫ్గా ఒక 20 ఏళ్ళు మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో బాగా ఫేమస్ ఏది అంటే 6 Day వార్ అంటారు అనమాట. ఇది థర్డ్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అనమాట. ఈ వార్లో ఏమైందంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే 1900 ఇదిగోండి మీరు ఒకసారి చూపిస్తాను, 1967 జూన్ 5 నుంచి 10 వరకు జరిగిందనమాట. మీరు కింద ఈ మ్యాప్ చూడొచ్చు. మీకు మ్యాప్ ఇంకో ఎట్లా చూపిస్తాను, ఇదిగోండి ఇదండి మ్యాప్. మీరు కింద ఈ బ్లూ కలర్ అంతా కూడా ఇజ్రాయెల్ అనమాట. ఇది వెస్ట్ బ్యాంక్, ఇదంతా కూడా. ఇందుట్లో జోర్డాన్ ఆక్యుపై చేసింది కదా, ఈ జోర్డాన్ ఆక్యుపైడ్ ప్రాంతంలో కూడా యుద్ధం జరిగింది. ఈ బాణాలన్నీ, ఈ గీతలన్నీ కూడా ఆర్మీ మూమెంట్స్. అట్లాగే కింద గాజా స్ట్రిప్ను కూడా ఈజిప్ట్ ఆక్యుపై చేసింది కదా, ఇక్కడ కూడా యుద్ధం జరిగింది. అలాగే పైన దీన్ని గోలాన్ హైట్స్ అంటారు అనమాట. సిరియా కిందకు వస్తుంది ఈ ప్రాంతము, ఇది గలిలై సముద్రము. సో ఈ గోలాన్ హైట్స్ దగ్గర కూడా యుద్ధం జరిగింది అనమాట. లెబనాన్ తోటి ఈ ప్రాంతంలో పెద్దగా జరగలేదులేండి. సో ఈ యుద్ధం 6 రోజులు జరిగింది. 6 రోజులు అయిపోయేసరికి ఏం చేసింది అంటే, ఈ ప్రాంతం మొత్తం కింద ఈ గాజా స్ట్రిప్ మొత్తం, అలాగే ఈ సీనాయి పెనున్సులా ద్వీపకల్పం అంటారు కదా, ఇదంతా కూడా మొత్తాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది అనమాట. మొత్తం కింద ఇటు పక్క అంతా కూడా ఈజిప్ట్ని సూయజ్ కెనాల్కి యువతల వైపు తరిమేసింది, జోర్డాన్ని ఇటువైపు తరిమేసింది, మొత్తం అంతా ఆక్యుపై చేసింది ఇజ్రాయెల్. తర్వాత కాకపోతే ఈజిప్ట్ తోటి ఒప్పందం పెట్టుకొని ఈ సీనాయి పెనున్సులాని రిటర్న్ చేసింది, కానీ గాజా స్ట్రిప్ని రిటర్న్ చేయాల. ఓకే, అట్లాగే ఈ ప్రాంతం కూడా, ఈ జోర్డాన్ ఎక్కడైతే ఈ ప్రాంతాలు వదిలేసింది, కానీ ఈ వెస్ట్ బ్యాంక్ నెట్ పెట్టేసుకుంది అనమాట. ఇది జరిగింది ఆ టైంకి. సో యుద్ధం ఏమైందో చెప్పాను కదా,
ఇది 1967లో జరిగిందనమాట. దీని తర్వాత రకరకాల అగ్రీమెంట్స్ వచ్చినాయి. ఎవరెవరి మధ్య అంటే ఇజ్రాయెల్, దాని చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ కానీ ఇవన్నీ గూడా. టోటల్‌గా ఏమైంది, జోర్డాన్‌ని వెనక్కి తరిమేసింది. గాజా స్ట్రిప్‌ను గూడా ఈజిప్ట్ ఏదైతే ఆక్యుపై చేసిందో దాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అలాగే పైన మీరు చూస్తే సిరియాలో గోలాన్ హైట్స్‌ని గూడా పట్టుకుందనమాట. సో, ఇప్పుడు టోటల్‌గా అంతకుముందు పాలస్తీనా ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని ఈజిప్ట్ తోటి, జోర్డన్ తోటి, సిరియా తోటి 3 దేశాలతోటి యుద్ధం చేసి, ఇంకా చెప్పాలంటే లెబనాన్ గూడా 4 దేశాలతోటి యుద్ధం చేసి ఇజ్రాయెల్ గెలుచుకుంది. ఈ యుద్ధంలో ఏందంటే మధ్యలో ఉన్నోడు బాగా నలిగిపోయాడన్నట్టుగా పాలస్తీనా నలిగిపోయిందనమాట మొత్తం టోటల్ యుద్ధంలో. ఇది జరిగింది. ఇప్పుడు టోటల్‌గా పాలస్తీనా అనేది ఇప్పుడు ఒకప్పటి పాలస్తీనా ఇప్పుడు ఫుల్లీ ఇజ్రాయెల్ కంట్రోల్‌లోకి వచ్చింది. ఓకే. సో, ఎటువంటి శాంతి ఒప్పందాలు లేవు యుద్ధాలు జరిగిన తర్వాత. సో, నిదానంగా ఏంటంటే అన్నీ సెటిల్ అవ్వడం మొదలుపెట్టిందనమాట. అట్లా కూల్ అయిపోతుంది సిచ్యువేషన్ అంతా గూడా. సో, అయితే ఇప్పుడేమైంది, ఇటు ఏదైతే ఉందో ఈ వెస్ట్ బ్యాంక్ గానీ, ఈ గాజా గానీ ఇది అంతకుముందు పాలస్తీనా టెరిటరీ గదా! పాలస్తీనా టెరిటరీని ఐగుప్తు, ఇటు జోర్డాను ఆక్యుపై చేసింది. వాటిని ఇజ్రాయెల్ తరిమిగొట్టి ఇప్పుడు ఆ పాలస్తీనా పొజిషన్స్‌లో ఇజ్రాయెల్ ఉందన్నమాట. అక్కడికి యూదులు గానీ వీళ్ళందరూ వచ్చి తిరిగి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. గాజాలోకి, అలాగే వెస్ట్ బ్యాంక్‌లోకి. ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ గొడవలు మొదలయ్యాయన్నమాట. అప్పుడు ఇది మా ప్రాంతము, ఐగుప్తు గెలుచుకుంటే గెలుచుకుంది, అది ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ఇది మాకు చెందాల్సింది మీకు కాదని వీళ్ళు, లేదు మేము గెలుచుకున్నాం మేము కూడా ఉంటాం, ఇది అసలు ఎంత ఇజ్రాయెల్ దేశం అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ పాలస్తీనా స్ట్రగుల్ అనేది మళ్ళీ మొదలైందనమాట. మళ్ళీ కొట్టుకున్నారు, తీవ్ర రూపం దాల్చింది. ఇట్లా ఈ సమయంలోనే పిఎల్ఓ పుట్టిందనమాట, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి. దీని ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ ఆర్గనైజేషన్ది ఈ పాలస్తీనాని ఇజ్రాయెల్ యొక్క కబంధ హస్తాల్లో నుంచి ఏ విధంగానైనా ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత మూల్యమైనా చెల్లించి దాన్ని విముక్తి చేయాలి అనేది ఈ లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మోటో. ఇది కొట్టుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందనమాట. ఓకే. సో, తర్వాత ఏంటంటే అల్టిమేట్లీ ఈ యుద్ధం జరిగినాక లాసెస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా అని ఇజ్రాయేలు, పిఎల్ఓ 2 ఒప్పందానికి వచ్చినాయి అనమాట. ల్యాండ్ని డివైడ్ చేసుకుందాము అని చెప్పేసి. పద్దాకులు కొట్టుకుంటా కూర్చోలేం కదా, మన ఇద్దరం చచ్చిపోతామని చెప్పేసి. సో, ఇదంతా జరుగుతున్నప్పుడే పాలస్తీనా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఇంకా ఎక్కువ మంది సెటిలర్స్ రావడం మొదలుపెట్టారు. ఇంకా పూర్తిగా డివైడ్ కాలేదన్నమాట. సో, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏంటంటే ఇది ఇల్లీగల్ అంటుంది, ఎందుకంటే ఇవి ఆల్రెడీ డివైడ్ అయింది, మీరు ఇట్లా రాకూడదని చెప్పేసి. బట్ స్టిల్ వాళ్ళు వస్తానే ఉన్నారు. మళ్ళీ ఇంకా పూర్తిగా సపరేట్ కాలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరిగింది. ఈ పాలస్తీనా వాళ్ళకి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది, మా ప్రాంతంలోకి వాళ్ళు వస్తున్నారని. తర్వాత వాళ్ళకి ఇంతిఫాదా అంటే తిరుగుబాటు అనమాట, అది జరిగింది. ఇది మొదటిది అంటారండి. సో, ఈ తిరుగుబాటులో ఏం పుట్టింది అంటే హమాస్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ పుట్టిందనమాట. మీకు ఇప్పుడు తెలుసు కదా హమాస్ పుట్టుక ఇలా వచ్చింది. ఈ మొదటి ఇంతిఫాదాలో ఈ హమాస్ అనే ఆర్గనైజేషన్ పుట్టింది. ఇది పుట్టిన తర్వాత ఏం జరిగింది, సో ఈ హమాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే వెస్ట్ బ్యాంకు అట్లాగే గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న రీజన్స్ అనమాట, ఈ ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించకూడదు, వీటిని ఫ్రీ చేయాలి, ఇది పాలస్తీనా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, ఈ ఉద్దేశంతో ఇది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే. ఈ హమాస్ ఉద్దేశంతో ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే అమెరికా వచ్చి ఇజ్రాయెల్కి పిఎల్ఓకి మధ్య ఒప్పందం గురించి, ఇందాక అన్నారు కదా వీళ్ళిద్దరూ ల్యాండ్ పంచుకుందామని అగ్రిమెంట్ చేసుకున్నారని, ఆ అగ్రిమెంట్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిందనమాట. నార్వేలో జరిగింది ఇది, ఆస్లోలో, అందుకని ఆస్లో అగ్రిమెంట్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో, వీళ్ళు ఏంటంటే ఈ అగ్రిమెంట్ చేసిన తర్వాత ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇదిగోండి వెస్ట్ బ్యాంక్ అంటే ఇదిగోండి ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉంది కదా, అందులో లెఫ్ట్ సైడ్ కాకుండా పైన పెద్ద ప్రాంతం అది వెస్ట్ బ్యాంక్ అనమాట. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని 3 భాగాలు చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అనమాట, 3 సెక్షన్స్ కింద. ఆ 3 సెక్షన్స్ ఏంటంటే, మొదటిది ఏరియా ఏ, ఇక్కడ తెల్ల కలర్లో ఏదైతే ఉందో వైట్ కలర్లో ఆ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా పాలస్తీనా కంట్రోల్లో ఉంటాయి. ఓకే. వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నమాట ఏం చేయాలని చెప్పేసి. అలాగే లైట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండిటి కలిపి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, యెరూషలేం కూడా. ఆ తర్వాత ఏరియా సి మిగతా ఏదైతే ఉందో డీప్ గ్రీన్ లేకపోతే సైన్ కలర్ అనుకోండి, సైన్ కూడా కాదు. సో, ఈ కలర్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది. ఈ గాజాని మాత్రం వదల్లా ఇజ్రాయెల్.
వెస్ట్ బ్యాంక్లో కొంత పాలస్తీనాకి పూర్తిగా, కొంత రెండు కలిపి రెండిటి ఆధిపత్యంలో పెట్టుకొని, గాజా మాత్రం కంప్లీట్గా ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధిపత్యంలోనే ఉంది. డివైడ్ అయ్యింది, అంతా బాగానే ఉందని చెప్పేసి అనుకునే టైంలో ఇబ్బంది ఎక్కడొచ్చింది అంటే, ఇది డివిజన్ అయింది కదా శాంతంగా ఇప్పుడు అంతా ఉంటాయి అనుకుంటే లేదండి. ప్రాబ్లం ఏడొచ్చింది అంటే, ఈ డివైడ్ అయినప్పుడు ఆ ప్రాంతాల్లో సాగు భూమి, నీళ్ల వసతులు ఉండేది, ఖనిజాలు ఉండేది, ఈ ప్రాంతం అన్నీ కూడా ఏరియా సి కిందకు వస్తాయి. ఏరియా సి అంటే ఏంటి? కంప్లీట్ ఇజ్రాయెల్ అథారిటీ కింద వచ్చింది అనమాట. ఇజ్రాయెల్ ఆధిపత్యం కిందకు వస్తుంది అది. ఏ పాలస్తీనాకి లేదు, అట్లాగే రెండు షేరింగ్ కూడా లేదనమాట. కంప్లీట్గా ఇజ్రాయెల్ కంట్రోల్లో మెజారిటీ సెక్షన్ అంతా అక్కడే ఉందన్నమాట. సో ఇప్పుడు అంతా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మాకే ఇస్తే ఏం చేయను, మీ మీద నీళ్ళు వదిలితే తాగాలి, మేమేం కావాలన్నా మీ మీద డిపెండ్ అవ్వాలా, పంటకు కూడా మా పంటలు మాకంటే ఇక్కడ భూములు పండవు. ఈ గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చి మళ్ళీ మొదలైందనమాట. వీటికి పాలస్తీనా వాళ్ళకి యాక్సెస్ లేకపోయేసరికి మళ్ళీ గొడవలు మొదలైంది. ఓకే, దీంతో రెండవ ఇంతిఫాదా జరిగింది అనమాట, రెండో తిరుగుబాటు కూడా. ఈ తిరుగుబాటు జరిగిన తర్వాత ఏమైందంటే, ఇజ్రాయేలు గోడలు కట్టడం మొదలుపెట్టింది. ఇది మా ప్రాంతం, మీరు రావద్దు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇందుకు మొదలుపెట్టింది అనమాట. ఎందుకు గోడలు కట్టడం అంటే, మీకు తెలుసు ఇజ్రాయెల్ అంటే ఫాల్స్కి ఫేమస్ అనమాట. మనకి వరల్డ్ వార్ జీలో కూడా ఇజ్రాయెల్ ఎందుకు వాల్ కడుతుంది అని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాల్ మొదలుపెట్టింది ఇందుకు, ఈ రీజియన్ మాది మేమే పెట్టుకుంటామని చెప్పి కొంతమంది కాంపౌండ్ వాల్స్ కానీ ఫెన్సింగ్ కానీ అట్లా కాంపౌండ్ వాల్ లెక్కన వాళ్ళ దేశానికి కట్టేశారనమాట. ఇంత చెక్ పాయింట్స్ పెట్టి ఎక్కడికక్కడ ఎవడెవడు వస్తున్నాడు, అసలు వీడు ఇజ్రాయెల్ వాడా పాలస్తీనా వాడా అని చెప్పేసి మానిటరింగ్ చేయడం, చాలా స్ట్రిక్ట్గా చూసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంది. సో 2005 దాకా ఇలా జరిగిందనమాట. ఇది 2005కి ఈ పొజిషన్లో ఉంది. దీని తర్వాత ఏమైంది, ఈ ఇజ్రాయేలు గాజాలో నుంచి వెనుదీసిందండి. ఎందుకో నాకు తెలియదు, బహుశా ఏమైనా ఒప్పందం జరిగి ఉండొచ్చు. గాజాని తిరిగి పిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి గాజాలోంచి విత్డ్రా చేసుకుందనమాట. సో చేసుకుంది, కానీ వెస్ట్ బ్యాంక్లో మాత్రం సేమ్ స్టేటస్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ హమాస్ ఏదైతే ఉందో నిదానంగా గాజాలో బలం పుంజుకుంది. గాజాలో ఇజ్రాయెల్ కంట్రోల్ వదిలేసింది కదా, పిఎల్ఓ కంట్రోల్లో ఉంది. పిఎల్ఓ అంటే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కదా. ఈ పాలస్తీనా వాళ్ళ నుంచే ఈ హమాస్ పవర్ని లాక్కుందనమాట. నిదానంగా బలం పుంజుకొని అది పవర్ఫుల్ అయిన తర్వాత పాలస్తీనా ఈ పిఎల్ఓని తన్నేసింది. సో ఇప్పుడు పిఎల్కి పోయింది, వెస్ట్ బ్యాంకుకు పోయి అక్కడ ఉందన్నమాట. ఈ గాజా అనేది హమాస్ కంట్రోల్లో ఉంది. ఇది ఇజ్రాయెల్ వాడు గాజాని ఎవరు పిఎల్ఓకి వదిలాడు, కానీ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది, పిఎల్ఓని తన్నేసి హమాస్ వచ్చింది కాబట్టి వీడేం చేశాడు, అబ్బే ఇట్లా కుదరదని చెప్పేసి సెటిల్ అయినాయి అనమాట. ఇట్లా హమాస్ ఏంటంటే పిఎల్ఓ టూ సెక్యులరు, మరి మన మతం కోసం లేదు, మన పాలస్తీనా కోసం లేదు, రకరకాలుగా మాట్లాడి దాన్ని ధర్మేసింది. జనాలు కూడా స్వే అయ్యారు. సో ఇప్పుడు గాజా ఏమో హమాస్ కంట్రోల్లో, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా సెక్షన్ అనమాట పిఎల్ఓ కంట్రోల్లోనూ ఉన్నాయి సపరేట్గా. అయితే నేను పిఎల్ఓకి ఇచ్చాను, నువ్వు వచ్చి నేను దానికి ఇచ్చిన దాన్ని ఆక్యుపై చేసుకున్నావని చెప్పి ఇజ్రాయేలు 2007లో గాజా చుట్టూ బ్లాకేడ్ పెట్టిందనమాట. బ్లాకేడ్ అంటే ఆ గాజా లోపలికి వెళ్ళడం కానీ, గాజా నుండి బయటకు రావడానికి కానీ మీరు రోడ్డు ద్వారా, వాటర్ ద్వారా, లేకపోతే ఎయిర్ ద్వారా అంటే విమానాల ద్వారా కానీ గాజాని వదలడమా లేకపోతే గాజాలోకి వెళ్ళడమా లేదు, కంప్లీట్ బ్లాకేడ్ చేసిందనమాట. ఇది ఇప్పటిదాకా కొనసాగింది దశాబ్దాలు, 2007 నుంచి 2017, ఇంకా ఆ తర్వాత కూడా ఈ బ్లాకేడ్ కంటిన్యూ అయింది. ఎసెన్షియల్లీ 10 ఏళ్ళు ఈ బ్లాకేడ్ కంటిన్యూ అయింది అనమాట గాజాకి. గాజాలో హమాస్ అప్రూవ్డ్ కాదు. ఓకే, ఇది కంటిన్యూ అయింది. సో ఇప్పుడేమైంది, ఇది అప్పట్లో ఉన్న పాలస్తీనా ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చింది అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు 2007 వచ్చింది కదా, 2023కి గాను ఇలా ఉన్న సిచ్యువేషన్లో అక్టోబర్ 7వ తారీఖున యోమ్ కిప్పూర్ టైంలో గతంలో 50 ఏళ్ల క్రితం ఎట్లయితే ఐగుప్తు ఇవన్నీ దాడి చేసినాయో ఎగ్జాక్ట్లీ 50 ఇయర్స్ క్రితం. సో ఆ యుద్ధం జరిగి 50 ఇయర్స్ అయిన తర్వాత ఆ యుద్ధం అక్టోబర్ 6న జరిగితే ఇది యోమ్ కిప్పూర్ ఈసారి అక్టోబర్ 7న వచ్చింది. వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఫెస్టివల్ అనమాట. సో ఈ యుద్ధం ఎందుకు జరిగింది, హమాస్ కానీ యుద్ధం అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, దాని లింక్ ఇక్కడ ఇస్తాను మీకు, మీరు అందుట్లో ఒక పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట కార్డ్స్లో.
అలా అక్టోబర్ 7, 2023 గాజా నుంచి రాకెట్ గ్లైడర్లు వేసుకొని కానీ, పారాగ్లైడర్స్ లేకపోతే రాకెట్లతోటి కానీ వీటన్నిటితోటి బోర్డర్ దాటి వచ్చి ఇజ్రాయెల్లో ప్రవేశించి ఇజ్రాయెల్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు లేపుకుంటా పోయి వాళ్ళు పార్టీలు గీటీలు చేసుకుంటుంటే వాళ్ళందరినీ కిడ్నాపులు చేసి తీసుకెళ్ళిపోయారు 100 మందిని, చాలామందిని చంపేసి. దానికి రిటాలియేషన్గా ఇప్పుడు ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది, గాజా మొత్తం పేల్చి పడేస్తుంది. చివరాఖరికి మీరు ఉత్తరం నుంచి వచ్చారనుకోండి, మొత్తం ఆక్యుపై చేస్తా వచ్చి చివర్లో దక్షిణ భాగాన, గాజా యొక్క దక్షిణ భాగాన ఎక్కడైతే ఐగుప్తుతోటి బోర్డర్ ఉంటుందో అక్కడ రాఫా అని చెప్పి ఇంపార్టెంట్ సిటీ ఉంది. ఆల్ ఐస్ ఆన్ రాఫా అంటారు కదా, అది ఈ దక్షిణ భాగాన ఉందన్నమాట. మిగతా భాగం అంతా కంట్రోల్లోకి తెచ్చుకొని కేవలం దక్షిణ భాగం మాత్రమే మిగిలింది. అది కరెంట్ సిచ్యువేషన్. ఆ రాఫాలో హమాస్ బేస్ అనమాట, అక్కడే ఉండేది. సో దాన్ని కూడా లేకపోతే కంట్రోల్లో తెచ్చుకుంటే హమాస్ పేడ వదిలిద్ది అనే ఉద్దేశం అనమాట. ఈలోపు ఏంటంటే వీళ్ళు గట్టిగా అమెరికాలో కానీ వీటన్నిటిలో అన్ని దేశాల్లో, లేకపోతే ఇండియాలో కూడా ఆఖరికి పార్లమెంట్లో కూడా జై పాలస్తీనా అని చెప్పేసి నినాదాలు తీస్తా ఈ రకంగా వాళ్ళ ఎజెండాని వాళ్ళు నడుపుతున్నారు. మనకి సంబంధం లేని ఇజ్రాయేలు, మనకి సంబంధం లేని పాలస్తీనాల గొడవ మీరు చూడొచ్చు. ఆటోమన్ ఎంపైర్ నుంచి కూడా ఇక్కడ వీళ్ళు ఎలా కొట్టుకు చచ్చారో మనకి ఏమాత్రం సంబంధం లేదు. మనం జై పాలస్తీనా అనాల్సిన అవసరం లేదు, జై ఇజ్రాయెల్ అనాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఇజ్రాయెల్ భూమి, తర్వాత పాలస్తీనాది అయింది, తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాడిది అయింది, తర్వాత మళ్ళీ మిక్స్డ్ భూమి అయింది, తర్వాత చుట్టుపక్కల దేశాలన్నీ కొట్టుకున్న ఈ భూమి కోసం ఇజ్రాయెల్ గెలిచింది. ఇజ్రాయెల్ ఎన్నాళ్ళు ఉండిద్ది పవర్లో అనేది తెలియదు, బహుశా అది కూడా మళ్ళీ తర్వాత నష్టపోవచ్చు, తర్వాత మళ్ళీ పాలస్తీనా రావచ్చు, తర్వాత కొన్నాళ్ళకి ఇంకేమన్నా జరగచ్చు అనమాట. కాకపోతే ఇవి ఏవి ఇజ్రాయెల్ ఇండియాకి సంబంధమే లేదు. కానీ ఇండియాలో వాళ్ళు సేవ్ పాలస్తీనా, జై పాలస్తీనా, లేకపోతే ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి ఈ దరిద్రం అంతా పెట్టుకుంటున్నారు. పెట్టుకోవచ్చు గాక, వాళ్ళకి నిజంగా అంత మానవతా దృక్పథం ఉంటే పెట్టుకోవచ్చు గాక. కానీ ఈ కుహరా మేధావులు, లేకపోతే ఈ సూడో సెక్యులర్స్ కానివ్వండి, లేకపోతే ఈ కపటలు కానీ పక్కనే బంగ్లాదేశ్లో జరుగుతుంటే దరిద్రం, దాన్ని చెప్పకుండా దాని గురించి మాట్లాడరు అనమాట. దాని గురించి సైలెంట్గా ఉంటారు. ఎక్కడో ఆమెడ దూరం జరుగుతుందన్నమాట ఇజ్రాయేల్ పాలస్తీనా గొడవ, దాన్ని మాత్రం పెద్ద ఇష్యూ చేస్తారు. నరమేధం జరుగుతుంది అది ఇదని చెప్పి. ముందు పడిందే ఈ పాలస్తీనా. నేను ఇందాకే ఒక కామెంట్ చూసి వీడియోలో ఏమంటే అవునండి బంగ్లాదేశ్ కానీ దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు, కరెక్టే. అట్లాగే ఒకప్పుడు కూడా పాలస్తీనా మీద యుద్ధం జరిగి పాలస్తీనాని బాగా అణచివేస్తుంటే బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ ఛానళ్ళు కానీ ఏమీ మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అలాగే నేను ప్రార్థించాను అల్లాకి, కాఫీర్లు కానీ వీళ్ళందరూ ఎక్కడ లేకుండా పాలస్తీనాకి ఏ గతి పెట్టిందో కాఫీర్లకు కానీ మిగతా వాళ్ళందరికీ ఈ గతి పట్టాలి అని చెప్పేసి. అతను ఇండియనేనండి, కానీ ఏ రకంగా తయారయ్యారు చూశారు కదా, ఇదన్నమాట. వెల్ ఎనీహో ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్ళదు, మళ్ళీ అది ఇంకా టూ మచ్ అవుతుంది. ఎనీహో ఇదండి ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా తయారైందనమాట. గజా ఎందుకు అసలు గజా ఇక్కడ పొజిషన్లోకి ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. 1700 సంవత్సరం దగ్గర నుంచి కూడా ఓటోమన్ ఎంపైర్ ఇదంతా కంటిన్యూ అవుతా వరల్డ్ వార్ దగ్గర మొదలైందనమాట ఈ వీల్ టర్నింగ్ అంతా. దానికన్నా వరల్డ్ వార్ కన్నా కొంచెం ముందు జైనిస్ట్ మూమెంట్ వచ్చింది, జైనిస్ట్ మూమెంట్. అది వరల్డ్ వార్ తోటి వీటన్నిటితోటి జరుగుతా నిదానంగా 48లో ఇజ్రాయెల్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన యుద్ధాలు కానీ ఇవన్నీ అన్నీ ఇప్పుడున్న పొజిషన్కి దారి తీసినాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇజ్రాయేలు రాష్ట్రం ఇప్పుడు ఏదైతే ఉందో ఎలా ఏర్పడి, ఇప్పుడు మొన్న 1 సంవత్సరం క్రితం జరిగిన యుద్ధం ఏదైతే ఉందో అక్టోబర్ 7 అది ఎందుకు జరిగింది, గాజా వాళ్ళు ఎందుకు దీని మీద పడ్డారు, గాజా దాటి వచ్చి అంటే ఇదనమాట. ఓకే, వాళ్ళ మీద పడ్డారు, ఇజ్రాయెల్ కూడా తిరిగి గట్టిగా బాతింది. సో అదండి, మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీరు ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో చూసేటప్పుడు కుదిరితే పక్కన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ కానీ ఏదన్నా ఓపెన్ చేసి మ్యాప్ని మీరు చూడండి, సిటీస్ ఏంటి, ఆ ప్లేసెస్ ఏంటి, ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు అప్పుడు బెటర్గా అర్థమవుతుంది అనమాట. నేషనల్ బోర్డర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటా అని. అలా అయితే మీకు బెటర్గా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అనమాట. ఎనీహో ఈ వీడియో టీఆర్టీ మీడియా వాళ్ళదండి ఈ వీడియో చేసింది. ఆ వీడియోలో నుంచి నేను స్నాప్ చేశాను అనమాట, ఈజీగా ఉంటుందని చెప్పేసి. మీడియా కదా టీఆర్టీ వరల్డ్, ఆ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఆ యానిమేటెడ్ వ్యూ ఒక 3.5 నిమిషాల వీడియో ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంచెం లెంగ్తీ అయింది. సో ఆ 3.5 నిమిషాల వీడియోని మీరు చూడండి, కుదిరితే దానికి కూడా ఒక లైక్ ఇవ్వండి. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట వాళ్ళు. సో అదే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎవరికైనా కావాలని వర్గాలకి కానీ ఎవరికైనా చెప్పాలనుకున్నా, ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే
కాపరి ది షెపర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.